నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు సీఎం రేవంత్ రెడ్డి 20 నుంచి 25 ఎకరాలు ఏర్పాటు పైలట్ ప్రాజెక్టు కొడంగల్ మదిరలో నిర్మిస్తామని వెల్లడి. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలన్నీ ఒకే చోట ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు నిర్మిస్తామని చెప్పారు. వీటిని 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మదిర నియోజకవర్గాల్లో క్యాంపస్లు నిర్మిస్తామని వెల్లడించారు. దశల వారీగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇది మంచి నిర్ణయమే, ఎందుకంటే విద్యార్థులకు మహదశ పట్టొచ్చు కావదండి. ఇక్కడ ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు. ఈ నా ఉద్దేశం ప్రకారం ఈ గురుకులాలని ఒకటే పేరు పెట్టాలి. ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, మైనారిటీ గురుకులం. ఇదేంది ఇది? అందరికీ సమాన విద్యా అవకాశాలు దొరకాల, సమానంగా ఉండాలి విద్య. సిలబస్ కూడా సేమ్గా ఉంటేనే అది అందరికీ ఒకే రకంగా ఉంటుంది చదువు కూడా. ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ, ఒకటి స్టేట్ సిలబస్, ఇంటర్నేషనల్ సిలబస్, ఒకటి ఇవన్నీ ఇట్లా రకరకాలుగా ఉండదు. విద్యార్థులను కూడా ఇట్లా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎవరెవరి గురుకుల వాళ్ళకుంటే ఎట్లా చెప్పు? అందరూ ఒక దగ్గర కలిసిమెలిసి జీవించేవాళ్ళం మనం అందరం. విద్యార్థులందరూ కలిసిమెలిసి అంటే ఒకటే పేరు ఉండాలి, గురుకులం అంతే. తెలంగాణ గురుకులం అని ఉండాలి. ఈ రకరకాల పేర్లతో గురుకులాలు ఉండదు. ఒకే చట్టం ఇంటిగ్రేటెడ్ అంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, కానీ ఎవరి గురుకులం వాళ్ళెక్కడ అన్నీ ఒకే దగ్గర పరిధిలో ఉంటాయి, క్యాంపస్ ఉంటాయి అన్నట్టు, అంతే ఆ ఉద్దేశం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు. రాష్ట్ర అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరిస్తారట, మరి ఎవరికి వివరిస్తుందా? ఇక ఎవరికైనా ఆయనకు సంబంధించిన వాళ్ళకే.